హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీవీఎస్కే కుకింగ్లో పనస గింజల కూర అంటే జాక్ ఫ్రూట్ సీడ్స్ కర్రీ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పనస గింజల్ని ఒక కుక్కర్ గిన్నెలో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. అందులో ఒక అర స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది విజిల్స్ పెట్టుకుందాం. 2 విజిల్ల కల్లా బాగా ఉడికిపోతాయి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. వాటిని మిక్సీ జార్లో తీసుకొని జ్యూస్ లాగా చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను, చూసారు కదా, మీడియం సైజ్ ఉంటుంది. 2 వాటిని జ్యూస్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఆ కుక్కర్ గిన్నె కడిగి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు చిటపటమన్నాక మనం జ్యూస్ చేసుకున్న ఉల్లిపాయ అవి వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి వేయించుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత మనం జ్యూస్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఈలోపు పనస గింజల్ని 2గా చీల్చి పెట్టుకున్నాను. ఇవంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అర స్పూను పసుపు వేసాను. 1.5 స్పూను కారం వేస్తున్నాను. ధనియాల పొడి ఒక అర స్పూన్ ఉంటుంది. జీలకర్ర పొడి ఒక అర స్పూను. గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను, ఒక చిన్న స్పూను. సాల్ట్ తగినంత. ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుందాము. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాం సన్న మంట మీద. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనస గింజ ముక్కల్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని ఉడికించుకుందాము సన్న మంట మీద. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. చివరగా కొత్తిమీర చల్లుకుందాము. కూర దగ్గర పడింది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఎలా ఉందో.